రైట్, మా కరెస్పాండెంట్ సురేంద్రతో ఒకసారి మాట్లాడదాం. సురేంద్ర, నా మాట మీకు వినిపించే పరిస్థితి ఉంది అక్కడ? సో మార్కెట్ యార్డ్కి చేరుకోబోతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అని మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి రాబోతున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత రైతులతో నేరుగా మాట్లాడబోతున్నారు. ఇప్పటికే మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎక్కడా కూడా అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భారీగా ధరలు పడిపోయి ఇటు పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. రైతులు పూర్తి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడడం, వాళ్ళతో చర్చించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్దిసేపటి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నేపథ్యంలో భారీగా ఇక్కడికి అభిమానులు గానీ రైతులు గానీ పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. మనతో పాటు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఎలా చూడాలి? పూర్తిగా ప్రభుత్వం మద్దతు ధరలు ఇస్తామంటుంది, కానీ రైతులను మాత్రం ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజు గతంలో 24,000, 27,000 అమ్మిన మిర్చి ఈ రోజు 8,000కి 9,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. చాలా దిగ్భ్రాంతికి గురయ్యారండి జనం, రైతులు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కింటాకి 10 నుంచి 15,000 రూపాయలు మిగిలేవి. ఇవాళ 4-5,000, 10,000 కూడా లాస్ అయ్యే పరిస్థితికి పడిపోతా ఉన్నారు. కాబట్టి రైతులను ఆదుకుంటాం, రైతులను మరి గొప్పగా చూస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈనాటికి రైతులను పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రజలను కూడా పట్టించుకోలేదు. సూపర్ 6 హామీలు లాంటివి 100 హామీలు ఇచ్చి వాళ్ళ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యథేచ్ఛగా గాలికి వదిలేసి పాలన తిరుగుతామన్నారు. మినిస్టర్లు వాళ్ళ హోదాల్లో ఏంటంటే వాళ్ళ హోదాలు చూపించుకోవడానికి, టీడీపీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకోవడానికి అన్నట్టుగా తయారైంది. కాబట్టి ఏదైతే రైతులు హామీలు ఇచ్చారో మద్దతు ధర విషయంలో మేము నిజాయితీగా ఉంటాం, మేము ఆదుకుంటామని చెప్పారో ఖచ్చితంగా అది ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీ సెక్యూరిటీలో ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఎక్కడ మనకు ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కనీసం సెక్యూరిటీ పర్పస్ కూడా చూడండి ప్రభుత్వం. ఎలా చూస్తారు మీరు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈ 6-8 నెలల్లోనే వచ్చే ఆదరణ చూసి, ప్రజల తిరుగుబాటు చూసి వాళ్ళ అసహనానికి లోనయ్యి, పోలీసులను పంపకుండా అసహనానికి లోనే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసూయతో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా జనం వస్తా ఉన్నారు, మన మీద తిరుగుబాటు మొదలైందేమనే అసూయతో, అసహనంతో ఇక్కడ ఏమీ లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కానీ ప్రజలు కళ్ళు కప్పలేం మనం, రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇక్కడికి వస్తా ఉన్నారు, ఇక్కడికి వస్తారు. రైతులకు మద్దతు ధర ఆయన వచ్చిన తర్వాత ప్రకటిస్తారని ఆశిస్తా ఉన్నారు. జనరల్ గా హైవేలో రావడానికి కూడా దాదాపు గంటల సమయం పడుతుంది. దాదాపు 40 మినిట్స్ ఇక్కడికి టైం పడుతున్న పరిస్థితి. ఒక హైవే నుంచి దాదాపు 2 కిలోమీటర్లు మాత్రమే ఇక్కడికి ఉంది. ఎక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. కామన్ మ్యాన్ కి ఎట్లయితే వదిలేశారో, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనేది లేకుండా కామన్ వ్యక్తిగా ఎట్లా వదిలేశారో, ట్రాఫిక్ గురించి పట్టించుకోకుండా, ఎక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా, ఎక్కడ పోలీసులు లేకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులతో మాట్లాడితే ఈ సమస్య పెద్దదవుతుంది, ప్రజలందరూ ఆలోచిస్తారు, ఒకే ఒక భయం కూటమి ప్రభుత్వం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్య పెద్దదిగా రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా చూసే పరిస్థితి ఉంటది కదా, అదే జరుగుతా ఉంది చెప్తున్నారు. పూర్తిగా ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రతను అయితే గాలికి వదిలేసింది, కార్యకర్తలే భద్రతగా నిలుస్తున్నారు. మనం చూస్తే కేవలం హైవే నుంచి ఇక్కడికి రావడానికి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ 2 కిలోమీటర్లు రావడానికి కూడా వేల సంఖ్యలో అభిమానులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి, కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా క్లియర్ చేయని పరిస్థితి. మనం చూస్తే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు వస్తున్నారు. ఆ లోపల రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అక్కడ ఏం చెప్పబోతున్నారు అనేది అంతా ఎదురు చూస్తున్నారు. రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ఒక హామీ ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దతు ధరలు ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా కూడా ఆ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రైతులు గిట్టుబాటు ధర లేదనేది అయితే చాలా